హలో ఫ్రెండ్స్, ఇవాళ మనము ఢిల్లీలో ఉన్న కేరళ హౌస్ క్యాంటీన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది లొకేషన్ వచ్చేసరికి జనపత్ లేన్ అనే రోడ్డు మీద మీకు కేరళ హౌస్ క్యాంటీన్ ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ మీకు వీడియోలో కనిపిస్తుంది రాయల్ ప్లాజా రూమ్స్ అండ్ సూట్ అని ఒక పెద్ద హోటల్ ఉంది. ఎదర మీకు బ్లూమ్స్ రూమ్స్ అని కూడా ఒక ఎల్లో కలర్లో ఒక హోటల్ కనిపించింది అనమాట. సో ఇవి రెండు మీకు ల్యాండ్ మార్క్స్ అనమాట. నియర్ బై ద కేరళ హౌస్ ఈ రెండు హోటల్స్ ఉంటాయి. రోడ్ వచ్చేసరికి జనపత్ లేన్, ఇక్కడ మీకు సైన్ బోర్డు కూడా కనిపిస్తుంది. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి మీకు పటేల్ చౌక్ జనపత్ మెట్రో స్టేషన్. సో నియర్ బై మీకు జంతర్ మంతర్ కూడా ఇక మీకు కేరళ హౌస్కి దగ్గర అనమాట. సో ఇలా మనం ఈ రోడ్లో వెళ్తే మీకు కేరళ హౌస్ క్యాంటీన్ గేట్ నెంబర్ 2 వైపు వెళ్తాం అనమాట. మీరు ఒకవేళ గేట్ నెంబర్ 1 వెళ్తే మీరు గేట్ నెంబర్ 2 వైపు అయితే రావాలి, ఎందుకంటే క్యాంటీన్కి ఎంట్రీ మీకు గేట్ నెంబర్ 2 నుంచి ఉంటుంది అనమాట. 4-వీలర్ పార్కింగ్ అయితే ఇక్కడ పెయిడ్ అండి, ఇక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 4-వీలర్లో వస్తే 2-వీలర్ పార్కింగ్ అయితే ఫ్రీగానే మీరు క్యాంటీన్ గేట్ పక్కన పార్క్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్యాంటీన్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఢిల్లీలో ఉన్న అన్ని భవన్స్లో అన్ని క్యాంటీన్స్లో కేరళ హౌస్ క్యాంటీన్ ప్రైస్ చాలా సబ్సిడైజ్ అనమాట, చాలా తక్కువ అండి. కంపేర్ టు ఆంధ్ర భవన్ కానీ, తమిళనాడు భవన్ కానీ, కర్ణాటక భవన్ కానీ, రాజస్థాన్ కానీ అన్నింటిలో కంపేర్ చేస్తే కేరళ హౌస్లో క్యాంటీన్లో ప్రైసెస్ చాలా తక్కువ, ఎందుకంటే సబ్సిడైజ్ ప్రైసెస్ ఉంటాయి. సో మీల్స్ 100 రూపీస్, బిర్యానీ 150, సో ఇలా అన్నమాట. చాలా సబ్సిడైజ్ ప్రైస్ ఉంటే మీకు అవన్నీ మీకు చూపిస్తాను ఎదుర టైమింగ్ ఏంటి అనేది. సో ఖచ్చితంగా మీరు ఢిల్లీ విజిట్ చేస్తే ఖచ్చితంగా కేరళ హౌస్లో బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు కేరళ హౌస్ సమృద్ధి స్టాఫ్ క్యాంటీన్ టైమింగ్స్ మెన్షన్ చేశారండి. మార్నింగ్ 8 to 10, 12:30 to 3, 7 to 9:30. సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో లంచ్కి అయితే 12:30 to 3 మధ్యలో అయితే ఉంటుంది. ఇదంతా లోపల చూడండి, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుందండి. ఇది వీక్ డేస్లో, ఇంకా మీరు వీకెండ్ అయితే దీనికన్నా చాలా ఉంటుందన్నమాట. సో ఇది లోపల ఎంట్రీ అండి సమృద్ధి. టోకెన్ సిస్టమ్ కూడా ఉంది, మీకు కనిపిస్తుంది అక్కడ టోకెన్స్ కూడా. దానికి ముందు మీకు కౌంటర్ ఉంటుందన్నమాట. సో క్రౌడ్ అయితే నా సజెషన్ అయితే మీరు అట్లీస్ట్ ఒక 30 minutes బిఫోర్ అయితే మీరు అక్కడ వెళ్తే చాలా బెటర్ అనమాట. ఇది కౌంటర్ అనమాట. ఇది మీకు లోపల చిన్న ఒక ATM కూడా ఉందండి, ఇన్ కేస్ మీరు క్యాష్ డ్రా చేసుకోవాలంటే ATM ఉంది. ఇదంతా పార్సల్స్ అండి. పార్సల్ తీసుకువెళ్ళేలాగైతే మీరు ఇక్కడే ఆన్ ద స్పాట్ బిల్ పే చేసి ఇక్కడే మీరు తీసుకెళ్ళచ్చు అనమాట. ఇదంతా పార్సల్ మీరు చూడొచ్చు. బిర్యానీ, మీల్స్ ఇవన్నీ పార్సల్ చేసి పెట్టారు. పార్సల్ అయితే మీకు తొందరగానే దొరికిపోతుంది. డైనింగ్ మాత్రమే కొంచెం ఎక్కువ టైమింగ్ అయితే పడుతుంది. ఆ క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, ఫుల్గా ఉంటుంది. సీటింగ్ కెపాసిటీ తక్కువ అవడం వల్ల ఏంటంటే క్రౌడ్ టైం పడుతుంది అనమాట మీకు. ఓకే, ఇది మెనూ అండి, చిన్న మెనూ ఉంటుంది. మెనూ ఏముండదు, ఒక 5-6 ఐటమ్స్ ఉంటాయి అంతే. 5 to 6 ఐటమ్స్ ఉంటాయి. చికెన్ బిర్యానీ 150, మీల్స్ 100, ఫిష్ ఫ్రై 100. సో మేమైతే 2 బిర్యానీస్, ఒక మీలు, ఒక ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నాము. సో మీరు చూడొచ్చు, అరౌండ్ 480 అయితే మా బిల్ వచ్చింది. ఇది లోపల సీటింగ్ ఏరియా అండి. ఇది చూస్తే మీకు అది ప్రాపర్ రెస్టారెంట్ లాగైతే ఉండదు, ఏదో హోమ్ టర్న్ హోటల్ లాగా ఉంటుంది అనమాట. టేబుల్స్, చైర్స్, ఒకే రూమ్ అండి. సీటింగ్ అయితే ఒకే రూమ్ ఉంటుంది, దాంట్లోనే మీరు మొత్తం అరేంజ్ చేస్తారు వీళ్ళు. సో మీరు చూడవచ్చు, మొత్తం క్రౌడ్ అయితే ఫుల్గా ఉంటుందండి. వెయిటింగ్ అయితే చాలా టైం పట్టుద్ది. సో 30 minutes బిఫోర్ అయితే రావాలి మీరు ఖచ్చితంగా. సో మేము వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాం. వెజ్ మీల్స్, బిర్యానీ, ఇలా బౌల్స్ బిర్యానీ ఇస్తారండి. 2 బిర్యానీస్, ఫిష్ ఫ్రై, ఇలా వెజ్ మీల్స్ అనమాట. ఇది ఆర్డర్ చేసాము. బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఒక బాయిల్డ్ ఎగ్, 2 పీసెస్, పాపడ్, రాయితా అయితే ఇచ్చారు. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఆంధ్ర భవన్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఈ బిర్యానీ చాలా వర్త్ ఇట్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ అయితే వర్త్ ఇట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఎంతమందికి తెలుసో చూడండి, ఇది మన సైడ్ ఆంధ్రాలో కూడా దొరుకుద్ది. ఈ డ్రై మిర్చి ఇవి ఏమంటాం మీరు తెలిస్తే కామెంట్ చేయండి. సో మీల్స్, ఫిష్ ఫ్రై, మా వాడు మీల్స్ తినడం స్టార్ట్ చేస్తాడు. సో బిర్యానీ అయితే చాలా 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 టేస్టీగా ఉంది. అంటే 150 రూపీస్కి ఢిల్లీలో చాలా వర్త్ ఇట్ అనమాట. చాలా టేస్టీగా అయితే బిర్యానీ అయితే బాగుంది అనమాట. రైతా కూడా చాలా క్వాలిటీగా ఉంది, మరీ లిక్విడ్ కాకుండా మంచిగా చేశారు. సో ఫైనల్గా బిర్యానీ అయితే చాలా బాగుందండి, వర్త్ ఇట్ అనమాట 150 రూపీస్కి. మీల్స్ అయితే మన వల్ల అయితే కావదు, కేరళ మీల్స్ అంటే మనకి సెట్ అవ్వదు. సో ఆ డ్రై మిర్చి కూడా చాలా అయితే బాగుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.